నిమిషాలు జీరకపోయింది చూడు ఎంతలా. సార్ ఏంటి సార్ అది? జీరకపోయింది చూడు ఎంతలా. జీరకపోయింది. హాయ్, వెల్కమ్ టు భవిజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. నేను కూడా బాగుండాలంటే కొంచెం అలా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను బాగుపడతా. ఇవాళ అయితే ఇది దేవి నవరాత్రుల్లో ఇవాళ ఎన్నో రోజు? 6వ రోజు బాబా, 5వ రోజు అనమాట ఇవాళ. అయితే శుక్రవారం కదా, ఇదే లాస్ట్ శుక్రవారం, ఇంకా శుక్రవారం ఉండదు. దేవి నవరాత్రిలో ఇదే శుక్రవారం. అందుకే ఇక్కడ మా ఇంటికాడ అమ్మవారు ఉందన్నమాట. అమ్మవారి బొమ్మను పెట్టారు. అక్కడికి డైలీ వెళ్తాం. బాగుంటుంది బొమ్మ. అది అలా అక్కడ కుంకుమ పూజ పెట్టారు, రమ్మని చెప్పారు. అందుకే నేను కూడా వెళ్ళాను అనమాట. మంచి పూజ అయితే అయింది. ఓ పువ్వు అందుకు అబ్బాయి, పూలు భలే ఉన్నాయి. ఇటన్న కప్పు ఇదండి. ఈ పూలు అయితే బాగా నచ్చినాయి నాకు ఎందుకోగానే. చూడంగానే చాలా బాగా నాకు కావాలని కొన్ని ఎక్కువే తీసుకున్నా. పూలు అయితే చాలా బాగున్నాయి. కుంకుమ పూజకి వెళ్తే ఇచ్చారు. కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగింది. కానీ నాది ఎప్పటి నుంచో కళ అయితే తీరట్లే. దేవి నవరాత్రులు వచ్చినప్పుడల్లా అంటే మా పెళ్ళై 2 సంవత్సరాలు అయిందంతే. ఆ 2 సంవత్సరాల నుంచి ఎవరు రావుకుంటాయి టైం 10 అయితే బాంబులు కాలుతున్నారు వాళ్ళు ఎవరు. కానీ అయితే వాళ్ళ గురించి మనకి ఎందుకులే. కానీ ఇదేంటి, మా పెళ్ళై 2 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల నుంచి దేవి నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహానికి ఏ సంవత్సరం అయినా కానీ ఒక్క గాజుల దంట కడదామంటే అస్సలు కుదరట్లే నాకెందుకో. కానీ నా దరిద్రం అట్లుంది. ఈ నెల ఈసారి కూడా అస్సలు కుదరలే. పనులని అయ్యని ఇటు జరగడం సరిపోయింది. ఇక వచ్చే సంవత్సరం అన్న గాజులు మాల కట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అదైతే జరుగుతుందో జరగదో తెలియదు కానీ జరగాలని కోరుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగా. అయితే ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం బాగుంది. కానీ దానికి ఇప్పటికీ నాకు ఎప్పుడు చెప్పారంటే ఒక 4:30, 5 చెప్పారు కుంకుమ పూజ ఉంది రమ్మని. ఇదంతా పక్కన పెడితే అప్పటికప్పుడు అంటే బజారు పోయి మా సాసర్తో అన్ని పనులు చేసి ఇక గాజులు కొనుక్కొచ్చినాక కట్టినట్టే అనేసి ఇక గబగబ పోయినా. కానీ ఇదే లాస్ట్ శుక్రవారం, అదే మనాది అవుతుంది నాకు. కుంకుమ పూజకు పోయినని పేరే కానీ నా మైండ్ అంతా గాజుల మాల మీదే ఉంది. ఇక అప్పటికప్పుడు కాదు, 6ంటికే కుంకుమ పూజ. వర్షం పడుతుంది మా ఖమ్మంలో అయితే, మస్తు మబ్బు, మొత్తం వర్షం. ఒకవేళ మీరు వేరే ఊళ్ళో అయితే కొంచెం మీ ఊర్లో ఎట్లుందో కామెంట్ పెట్టండి. మా ఖమ్మంలో అయితే రోజు మబ్బే, రోజు వర్షమే. మేమైతే అట్లా దండాలు ఇంట్లోనే కట్టిన ఏకంగా ఇంట్లో దండం కట్టి బట్టలు ఆరేయడమే. ఇక బట్టలు అసలు ఎండ రోజు ఉతుకుతానని పేరే కానీ ఎండ ఇక ఫ్యాన్ కింద వేసుకోవడమే. ఇంకా కుంకుమ పూజ చేసి వచ్చి 9:30 అయింది అట్లా. కొంచెం బిగ్ బాస్ మీరు చూస్తారా? నేనైతే రోజు చూస్తా బిగ్ బాస్. నేను టీవీలోనే కాదు, అంతకన్నా ముందు దాని తర్వాత మీరు టీవీలో చూస్తారట్టుంది. దానికి ముందు నాకేమవుతుందో కూడా తెలుసు. రేపటి నుంచి మీకు అది కూడా చెప్తా. ఇలా అంత టైం లేదులే కానీ ఇక రేపటి నుంచి బిగ్ బాస్లో ముందు ఏం జరగబోతుందో కూడా చెప్తా. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అలా ఒక పేరు అయితే చెప్పగలను. ఎవరి పేరు మీకు తెలిసే ఉంటుంది, కావ్య అని. చిన్ని సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ కావ్య. ఆమె వైల్డ్ కార్డులుగా వస్తుంది. ఫ్యూచర్లో చూపిస్తారని మీకు. నాకైతే ముందే తెలిసింది కాబట్టి మీకు కూడా షేర్ చేయాలి కాబట్టి చేస్తున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే కావ్య ఒక పేరుంది. అది నిజం కాకపోతే కనుక మీరు నన్ను ఎట్టన్నా తిట్టుకోండి, అది నిజమే. అది నిజం కాబట్టి అందరికీ తెలుసు. మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు. నాకు తెలిసినంత మటుకే చాలా మందికి తెలుసు అని నేను అనుకుంటాను. జీరకపోయింది చూడు ఎంతలా.
చీరకపోయింది నువ్వు చేయి మాకు బావా, నన్ను చూసి అందరూ ఏది అని అనుకుంటారులే, కానీ అదేం కాదు. కానీ ఇంకా నువ్వు ఆన్ చేసావా ఎందుకు కాంపిటీషన్ అయితే ఇక ఏం కాదు చెప్పాను. నా గొంతు నేను తరుక్కుంటున్నారా, నా బజ్జీలు ఇరకపోయింది, బజ్జీ ఇరకపోయింది అనమాట. ఇలా అది బయటికి రావట్లే, ట్రై చేద్దాం గొంతులో చేపెట్టలాగుతారు, కానీ ఏదో చెప్పమన్నా మళ్ళీ మర్చిపోయినా. ఇప్పటిదాకా ఇది మాట్లాడుకున్నాక మేమైతే కొత్తగా ఛానల్ పెట్టినాం. కొంచెం మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఏమన్నా అవుతుందా, కొంచెం మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ నా కోసం మా ఆయన కోసం కాకపోయినా బుల్లి సాసర్ కోసం చెయ్యండి అన్నట్టు. మీకు ఒక విషయం చెప్పిన, నిన్న ఓజీ సినిమా రిలీజ్ కదా, నిన్న ఓజీ సినిమా రిలీజ్గా. అంత చిన్నపిల్ల సినిమాకి వెళ్ళిందంటే ఎవరన్నా నమ్ముతారా? మా ఆయన పిచ్చి పట్టింది ఓజీ 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 అని. చిన్నపాపను మా ఆయన సినిమాకి వెళ్ళారు, నేను పోలేదు. కానీ ఇక చిన్నపాపను టమాటా తీసుకొచ్చి ఇచ్చిండు, ఆయన మాత్రం ఫుల్ సినిమా తీసుకొచ్చిండు. ఇక ఇంటికి వచ్చి ఇక్కడ ఇక్కడ జీ రాసుకొని ఇక్కడ కచ్చి పట్టుకొని అందులో హైలైట్ ఏంటంటే దానికి లాలీపాప్ ఉంది ఒకటి, అల్పల్లిపి లాలీపాప్ 5 రూపీస్ ఉంటాయి కదా, అదైతే వాళ్ళ డాడీ కొనిచ్చిండు. అది నోట్లో పెట్టుకుంటే అది ఎట్లుందంటే రౌడీ వాళ్ళు ఉంటారుగా, అంటే మామూలుగా రౌడీలా యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారుగా, ఇట్లా టవల్ కట్టుకొని నోట్లో సిగరెట్ తాగుతున్నట్టు ఇట్లా పెడతారు కదా పోజు, తెలుసా? అయితే అట్లా వైట్గా ఉంది అది లాలీపాప్ కాడ కూడా. అది నోట్లో పెట్టుకొని ఇట రాసుకొని ఇట జీ రాసుకొని ఇట్లా గట్టి ఓజీ 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 అని నేనంటే ఈడ నుంచి ఒకటే ఎగురుతుంది. ఒక షార్ట్ అయితే ఉంది అలా చూడండి, మా ఛానల్లో ఉంది ఓజీ. మా చిన్నపాప డ్యాన్స్ వేసిన ఓజీ, మా చిన్నపాప డ్యాన్స్ వేసిన ఓజీ షార్ట్ అంటారా, షార్టేనా అనేది ఒక చిన్న వీడియో అయితే ఉంది, అదైతే చూడండి కొంచెం. రేపటి నుంచి అయితే మనం బిగ్ బాస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం కొంచెం. ఇక కంపల్సరీ డైలీ బిగ్ బాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో ఆన్ చేసిన కానీ అదే మొత్తుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, అదే నేను మొత్తుకునేది. ఒక లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.